ప్రస్తుతం ఐపీఎల్ లో బాల్ ట్యాంపరింగ్ రూమర్స్ కలకలం రేపుతున్నాయి. చేపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ బాల్ ట్యాంపరింగ్ చేశాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. బౌలింగ్ చేసే సమయంలో బౌలర్ జేబుల్లో నుంచి ఏదో తీసి కెప్టెన్ కి ఇస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఖలీల్ అహ్మద్ గైక్వాడ్ కి ఏమిచ్చాడనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నిన్న ఆదివారం చేపాక్ వేదికగా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సిఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఖలీల్ అహ్మద్ 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్డర్లను పెవిలియన్ కు పంపించాడు. అయితే ఖలీల్ అహ్మద్ చేతిలో బంతి ఉన్నప్పుడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన దగ్గరికి వెళ్లాడు. అదే సమయంలో ఖలీల్ అహ్మద్ తన జేబులో నుంచి ఏదో తీసి కెప్టెన్ కి ఇచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా దాని వెంటనే జోబులో వేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఖలీల్ అహ్మద్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడని కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఖలీల్ అహ్మద్ రుతురాజ్ చేతికి ఏమిచ్చాడనేది మాత్రం స్పష్టంగా కనిపించలేదు. దీనిపై బీసీసీఐ ఐపీఎల్ నిర్వాహకులు క్షుణ్ణంగా పరిశీలించి అసలు నిజం చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.